మంచిర్యాల జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. భీమారంలో 100 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు చెందిన కొండాలు అనే వ్యక్తి ఎక్కువ ధరలకు మంచిర్యాలలో విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. పెట్టడం వల్ల గడ్డి మందు గ్లైఫోసేట్ మందు కొట్టడం వల్ల చాలా పర్యావరణానికి భూమికి చాలా నష్టం జరుగుతుంది. తర్వాత క్యాన్సర్ కారకాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గడ్డి మందులు ఎక్కువ వాడే పత్తి విత్తనాలు ఎక్కువ కూడా వాడినట్టయితే ఖచ్చితంగా ఆరోగ్యం జరిగే ప్రమాదం ఉంది. ఈ 3-4 కారణాల వల్ల ప్రభుత్వం గుంటూరు చెందిన కొండాలు అనే వ్యక్తి ఎక్కువ ధరలకు మంచిర్యాలలో విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. పెట్టడం వల్ల గడ్డి మందు గ్లైఫోసేట్ మందు కొట్టడం వల్ల చాలా పర్యావరణానికి భూమికి చాలా నష్టం జరుగుతుంది. తర్వాత క్యాన్సర్ కారకాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గడ్డి మందులు ఎక్కువ వాడే పత్తి విత్తనాలు ఎక్కువ కూడా వాడినట్టయితే ఖచ్చితంగా ఆరోగ్యం జరిగే ప్రమాదం ఉంది. ఈ 3-4 కారణాల వల్ల ప్రభుత్వం